జీవితాంతం ప్రజాసేవకే పునరంకితం మల్రెడ్డి రంగారెడ్డి పదవులు ఉన్నా లేకున్నా జీవితాంతం ప్రజాసేవకే పునరంకితం అవుతానని మలక్పేట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మల్రెడ్డి రంగారెడ్డి జన్మదిన వేడుకలను మలక్పేట ఎల్బీనగర్ టు ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలలో ఆయన అభిమానులు మల్రెడ్డి రంగారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మలక్పేట్లోని ఆయన నివాసంలో అభిమానులు కార్యకర్తలు రంగారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవకు పదవులు ప్రామాణికం కాదని సేవ చేయాలనే తపన ఉంటే చాలు అన్నారు. తాను నిరంతరం ప్రజాసేవకుడినని పదవులు కోరుకునేవాడిని కాదన్నారు. మలక్పేట ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి నేటికి కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఎలాంటి నిరుత్సాహానికి గురి కావద్దని సూచించారు. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ కార్యకర్తలకు అభిమానులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో తనది కేవలం సాంకేతిక ఓటమి మాత్రమేనని నైతిక విజయం మాత్రం తనది అనే విషయం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసునని మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. జీవితాంతం ప్రజాసేవకే పునరంకితం అవుతానని తన పట్ల ఎల్లవేళలా ఆదరాభిమానాలు చూపుతున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు అభిమానులకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నల్లాని రేగల్లా ఎర్రాని సూర్యుడై మల్రెడ్డి రంగన్న ఉదయించినాడు. ఇబ్రహీంపట్నంలో ఇబ్బందులు తీర్చగా కన్న కొడుకులాగా రంగన్న కదిలినాడు. మల్రెడ్డి రంగన్నకు మన ఊరే ఇల్లురో, నమ్మిన ప్రజల కొరకు అంకితమయ్యాడు. నల్లాని రేగల్లా నల్లాని రేగల్లా నల్లాని రేగల్లా ఎర్రాని సూర్యుడై మల్రెడ్డి రంగన్న ఉదయించినాడు. తెలంగాణ కొరకు అన్న తెగించి కొట్లాడరు. మన బతుకున వెలుగు తేగ త్యాగాలే చేశారు. ఆపదంటే సాపదంటే ఆదుకున్నవాడు. రేపటి మన భవితను నిర్మించే నేతరు. విజయదశమి పర్వదినాన వేలాదిగా తరలి వచ్చినటువంటి నా జన్మదినానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నా. పండగ పర్వదినమైన వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చి నిజంగా వాళ్ళు ఈరోజు పండగను కూడా మరి పక్కకు పెట్టి మరి శుభాకాంక్షలు తెలపడానికి ఇంత దూరం వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి తమ్మునికి ప్రతి సోదరునికి హృదయపూర్వకంగా దసరా శుభాకాంక్షలు, వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈరోజు నిజంగా పండగ దినం, మన రాష్ట్రానికి దేశానికే పండుగ. ఆ పండగ రోజు నా బర్త్డే జన్మదినం జరుపుకుంటున్నటువంటి రోజు నిజంగా నాకు కూడా అదృష్టం అని చెప్పి తెలియపరుస్తుంది. రోజు ముందుగా దసరా శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలకు కానీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు కానీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.